కేవలం ఒక డిఎస్పి గురించి సిగపట్లు పడుతున్నారు. పత్రికాముఖంగా బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఇది పెద్ద చర్చనీయాంశమైనటువంటి అంశం. కేవలం ఒక డిఎస్పి. జయసూర్య అనే డిఎస్పి భీమవరానికి చెందినటువంటి వ్యక్తి. అంటే అక్కడ పని చేస్తున్నాడు. ఆ పని చేస్తున్నటువంటి డిఎస్పి అవినీతిపరుడని, పంచాయతీలు చేస్తున్నాడని, కోడి పందాలు నడుపుతున్నాడని, క్లబ్బులు కూడా నడుపుతున్నాడని, ఇలా నడిపి సంపాదించిన డబ్బు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు పంచిపెడుతున్నాడనేది అభియోగం. దీని మీద సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారే హోంమంత్రి గారికి, డీజీపీ గారికి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేయడంతో పాటు నివేదిక కూడా అడిగారు. దాంతో రామకృష్ణరాజు గారు కొంత కోపాన్ని వ్యక్తం చేశారు. పత్రికా విలేకరులు ఆ డిఎస్పి గురించి అడిగితే ఆ డిఎస్పికి ట్రాక్ రికార్డు బాగుందని క్లీన్ చిట్ చేశాడు. అంటే విచారణ చేయమని, నివేదిక ఇవ్వమని డిప్యూటీ సీఎం గారు అడిగినటువంటి డిఎస్పికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి ఘనత మన రామకృష్ణరాజు గారికి దక్కుతుంది. రామకృష్ణరాజు గారు కూడా అంత కొరకరాని కొయ్యి, అంత తేలిగ్గా లొంగే మనిషి కాదు. నాకు తెలిసి జయసూర్యని ఆయన కాపాడాలని అనుకున్నాడు అనుకుంటా. లేక జయసూర్యకి పోస్టింగ్ ఇచ్చే దానిలో ఆయన ప్రమేయం ఉండి ఉంటుందని కూడా నేను అనుకుంటున్నా. అంతేకాదు కొన్ని విచిత్రమైన కామెంట్స్ చేశారు. అసలు 13 ముక్కలాట తప్పేలా అవుతుంది? సుప్రీంకోర్టు కూడా 13 ముక్కలాట ఆడుకోమని చెప్పింది అని అన్నారు. అంటే క్లబ్బులు నడుపుకోవచ్చు, ఎక్కడైనా సీక్వెన్స్ డబ్బులతో ఆడుకోవచ్చు అనేటువంటి మాట రామకృష్ణరాజు గారు అన్నారు, త్రిపులార్ గారు. దాంతోపాటు ఇంకో మాట అన్నారండో, మన డిప్యూటీ సీఎం గారు ఇతర శాఖల్లో కూడా జోక్యం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది అన్నాడు. అంటే వ్యంగ్యంగా.